దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము సర్వాంగ కవచము. మన జీవితంలో అనేక చోట్ల ఆయా వృత్తుల వారిని మనం చూస్తుంటాం కదండి. ప్రత్యేకించి చెప్పాలంటే కొన్ని ఇండ్ల ముందు గూర్ఖా వారిని, అలాగే పోలీసు వారు, సైనికులు ఉంటూ ఉంటారు. గూర్ఖాలు ఇండ్లకు కావలి కాస్తూ దొంగలను, దోపిడీలను ఎదిరించి పోరాడేవారైతే, మన రక్షక భటులైన పోలీసు వారు ప్రజల ధన మాన ప్రాణములను సంరక్షించేవారు. ఇక సైనికులైతే దేశం కోసం పోరాడి అన్యాక్రాంతం కాకుండా దేశ రక్షణకు పాటుపడతారనే విషయం అందరికీ తెలిసిందే కదండి. వారి వారి పోరాటం కొరకు వారి దక్షత కొలది వారికి ఆయా ఆయుధములు సమకూర్చబడతాయి. అయితే సత్క్రైస్తవ విశ్వాసికి కూడా తన విశ్వాస జీవితంలో అనేక ఆపదలు, సాతాను శోధనలు, ఆధ్యాత్మికమైన పోరాటములు ఎదురవుతూ ఉంటాయి కదండి. మనందరికీ అనుభవమే. వాటిని జయించాలంటే, అపవాదిని ఎదిరించాలంటే మానవ శక్తి సరిపోదు, దైవశక్తి కావాలి. అందుకే దేవుడు మనకిచ్చిన సర్వాంగ కవచం ధరించాలి. అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వెదుకులాడుచు తిరుగుచున్నాడు. అట్టి గర్జించే సింహమైన అపవాదిని ఎదిరించడానికి ప్రతి క్రైస్తవ విశ్వాసి సర్వాంగ కవచమును ధరించి సన్నద్ధం కావాలి. దైవవాక్యం ప్రకారము మనము పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ. అందుచే ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎఫెసీ పత్రిక 6:12-13 ఇన్నింటితో మనము పోరాడవలసి ఉన్నది కనుక దేవుడిచ్చిన సర్వాంగ కవచము అత్యావశ్యకమైనది. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను అని పరిశుద్ధ వాక్యము హెచ్చరిస్తుంది. మెత్తగా ఉంటే ఒత్త బుద్ధి అవుతుంది అన్నది లోకోక్తి. కనుక దేవుని శక్తితో ధైర్యంగా పోరాడాలి మనము. అందుకు దేవుడిచ్చిన సర్వాంగ కవచమును మనము ధరించాలండి. ఈ లోకపు ఆయుధాలు మనకి పనికిరావు. ఒక్కసారి ఏమేం ధరించాలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, మొదటిగా సత్యమను దట్టి, దీనిని నడుమునకు ధరించమన్నాడు యేసు ప్రభువు. యేసు నేనే మార్గము, సత్యము, జీవము అని పలికారు కదండి. యేసయ్య సత్యరూపి, సత్యసాక్షిగా వచ్చిన ఆయనను మనము కలిగి ఉంటేనే మనకు స్థిరత్వం ఉంటుంది. బండ మీద కట్టబడిన ఇంటి వలె గాలికి కొట్టుకొని పోకుండా స్థిరముగా ఉండి సాతానుపై విజయము సాధించాలంటే ఆయన మాట గైకొని దాని ప్రకారం నడవాలి. అట్టి సత్య స్వరూపి అయిన యేసును మన జీవితంలో కలిగి ఉండుటే మనము ధరించి సత్యమును దట్టియండి. రెండవదిగా నీతి అయిన మైమరువు. మైమరువు అనగా శరీరం అంతటిని కప్పే ఒక కవచము. నీతిని కవచముగా ధరించాలి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడై ఉన్నాడు అని జకర్యా గ్రంథము 9:9 ప్రకారము మన యొద్దకు వచ్చాడు. నీతి మరణం నుండి తప్పించును అను వాగ్దానంను స్మరించుదాము. మన ఆత్మ మరణాన్ని తప్పించుకోవాలంటే ఉదయించిన నీతి సూర్యుడైన యేసురాజు యొక్క నీతి దేహమంతటా కప్పుకోవాలి, మైమరువుగా ధరించాలి. తర్వాత నా సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనే జోడు. పాదములను రక్షించేందుకు జోడు ఎంత అవసరమో అదేవిధంగా సమాధానకర్త అయిన యేసుక్రీస్తు సువార్తను ప్రకటించుటకు మనమంతా సిద్ధ మనసు అనే జోడు ధరించాలి. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి కదండి. అట్టి వాటికి సిద్ధమైన మనసు అనే జోడు ధరింపచేయాలి. సమయమందును అసమయమందును ప్రయాసపడము, వాక్యము ప్రకటించు, ఉపదేశించుము, ఖండించుము అని తిమోతికి రాసిన 2వ పత్రిక 4:2 మనకి ఉపదేశిస్తుంది కదండి. అట్టి వాక్యం కలిగిన వారమే సాతానుని ఎదిరించాలి. తర్వాత విశ్వాసం అనే డాలు. దేహంలో అతి ముఖ్యమైన ఉదర భాగాన్ని సంరక్షించే ఆయుధము డాలు. భాగంలో ఉన్న మన హృదయములకు బాధ, వ్యాధి, ఆపద మొదలగునవి సంభవించకుండా, బాణాలు తగలకుండా ఉండేందుకు విశ్వాసం అనే డాలు అడ్డం పెట్టుకోవాలి. మార్క్సు వార్త 22:7 ప్రకారము దురాలోచనలు, జారత్వము, మత్సరము, దేవదూషణ, అహంభావం మొదలగునవి అగ్నిబాణములన్నిటినీ సాతాను మన హృదయంలోనికి సంధిస్తాడు. వాటిని ఆర్పగలిగేది దేవుని ఎందుగల పరిపూర్ణ విశ్వాసమే.
ఆ అగ్ని బాణములే మన అంతఃశత్రువులు అట్టి సాతాను అగ్ని బాణములను ఆర్పగలిగి సంపూర్ణ సంరక్షణనిచ్చి శక్తినిచ్చి నీతిమంతులుగా తీర్చేది విశ్వాసమే. అట్టి డాలును ధరించి సాతానుతో పోరాడదాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలం కాలేం కదండి. విశ్వాసముతో దేవుని దగ్గరగా మనము ఇంకా ఆధ్యాత్మికమైన అడుగులు వేస్తూ ఉండాలి కదండి. రక్షణయను శిరస్త్రాణం. తర్వాతది ప్రధానాంగమైన శిరస్సుకు ఎట్టి ఆపద కలగకుండా సంరక్షించేది శిరస్త్రాణం. అందుకే కదండి ప్రభుత్వం కూడా ఇటీవల శిరస్త్రాణంను హెల్మెట్ని తప్పనిసరిగా ధరించాలన్నది. రోడ్ల మీద ప్రయాణం చేసేవారు. మన ప్రియ ప్రభు రక్షణ అని శిరస్త్రాణమును అందించాడు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవరో వారు రక్షింపబడును అని వాక్యం బోధిస్తుంది. యేసు ప్రభు అని నీ నోటితోటి ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడదు. యేసుక్రీస్తు నుండియే రక్షణ, కానీ మరి ఏ నామము వల్ల మనకు రక్షణ కలగదండి, దొరకదు కూడా. ఆయన మన పాపముల కొరకు శ్రమపడి సిలువేయబడి మరణించి తిరిగి లేచి రక్షణ పాత్రను అందించగా మనమందరము దానిలోనిది పానం చేసి శిరస్త్రాణంగా ధరించి శత్రువుగా సాతానును పారద్రోలుటకు సమకట్టవలను. శిరస్సు నుండి జనించే ప్రతి దురాలోచన పాపములను అణిచివేసి రక్షించే రక్షణ అను శిరస్త్రాణమును మనకు ఎంతో అవసరమండి. ముఖ్యముగా చెడ్డ ఆలోచనలు, చెడ్డ సహవాసములు రానియకుండా శిరస్త్రాణము మనకు అవసరం. దేవుని వాక్యము అను ఆత్మఖడ్గము. చెడును ఖండించాలంటే వాక్యమనే ఆత్మఖడ్గము మనకి అవసరమండి. వాక్యమనే శరీరధార్య మన మధ్య కృపా సత్య సంపూర్ణుడని యేసును నివసించినది. ఆయన వాక్యము మన నోటను మన హృదయమందును ఉన్నదని పరిశుద్ధ గ్రంథము వివరిస్తుంది. అట్టి వాక్యమన ఆత్మఖడ్గమును ధరించి చెడును అనగా దుష్ట ఆలోచనలను, చెడు బోధలను, చెడు సహవాసములను, చెడు నడవడికను చీల్చి చెండాడాలి. వాక్యము ఎంత అద్భుత శక్తి గలదో హెబ్రీ పత్రిక 4:12 చూడగలిగితే దేవుని వాక్యము సజీవమై బలం గలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. వాక్యము చేయలేని పని ఏదైనా కలదా? ఇట్టి అజేయమైన వాక్య ఖడ్గమును మనకు అందించిన మన యేసు ప్రభు ఎంతైనా కృతజ్ఞులై మన విశ్వాస యాత్రలో పోరాడదాము. ఇట్టి సర్వాంగ కవచమును మనం ధరించామా? సాతానును అంధకార శక్తులను జయించామా అన్నది మన ముందున్న ప్రశ్న. మన ప్రియ ప్రభు మన కొరకు ఇవన్నీ సిలువలో ధరించాడు. మహిమ వస్త్రమును, నీతి రక్షణ వస్త్రములను మనకు ధరింపచేయడానికి ఆయన సత్య స్వరూపి వస్త్రాన్ని నడికట్టుగా ధరించాడు. నీకు నాకు మన చెడు ఆ తలంపుల నుండి రక్షించడానికి మనకు మారుగా ముండ్ల మకుటమును ధరించి రక్షణ అనే శిరస్త్రాణమును మనకు అందించారు. మన శరీర మాలిన్యమును రూపుమాపడానికి తన స్వేదాన్ని అనగా చెమటను రక్తంగా శరీరం అంతటా మైమరువుగా ధరించి మనకు నీతి అనే మైమరువు అందించారు. మన ఘోర పాప వ్యాధిగ్రస్త హృదయములను కాయడానికి బల్లెపు పోటును భరించి విశ్వాసం అనే డాలును అనుగ్రహించారు. అభయమనిచ్చే ఆదుకునే కోమలమైన హస్తములలో కఠిన చీలలు గుర్చబడి మనలను తన అరచేతుల మీద చెక్కుకున్నారు. రక్షణ సువార్తను అందించిన ఆయన సుందర పాదములలో ఇనుప మేకులు దిగగొట్టబడి శిలువ యాగమునకు సిద్ధ మనస్సుతో శిరస్సును వంచారు. శిలువ శ్రమ సైనికునిగా మన పాపపు శిక్ష తాననుభవించి మరణంతో పోరాడి గెలిచి మనలను నిత్య నరకాగ్ని నుండి తప్పించి మనకు మోక్షానంద వారసుల మగుటకు అర్హతనిచ్చే రక్షణ పాత్రను అందించారు. అట్టి యేసుక్రీస్తుకు మన రక్షకునికి నిజమైన క్రైస్తవ విశ్వాస వీరునిగా నీవు మనము మన జీవితంలో మలుచుకోవాలి. ఇచ్చిన అట్టి అద్భుత సర్వాంగ కవచమును ధరించి అసలు సిసలైన క్రైస్తవ సైనికులుగా నిలిచి సాతాను శక్తులను ఎదిరించి యేసు రాజ్య వ్యాప్తికి మరెందరో క్రైస్తవ యోధులను సంపాదించగలిగిన నాడే మన జీవితము ధన్యమవుతుందండి. అట్టి శక్తిని పోరాడే
పటిమను అనుగ్రహించమని ప్రభువును వేడుకుందాము. అదే నిజమైన క్రైస్తవ సైనికత్వము, క్రైస్తవ సైనిక తత్వము. ఆమెన్.